ఇండియా దేవీపురం సాయంత్రం అవుతుంది. ఒక చిన్న పెంకుటిల్లు, ఆ పెంకుటిల్లు వరండా మొత్తం కనకాంబరాల మొక్కలతో నిండిపోయి ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే ఉన్నది ఒక గది, అయినా నీటుగా సర్దుకొని ఉన్నారు. టేబుల్ మీద చిన్న టీవీ, దాని పక్కన ఒక ప్లాస్టిక్ చైర్, దానికి పక్కన చిన్న కిచెన్లో ఒక 60 సంవత్సరాల ఆవిడ హడావుడిగా ఏదో వండుతుంది. అప్పుడే బయట నుంచి ఒక 4 సంవత్సరాల చిన్న బాబు నాని నాని అని అరుస్తూ లోపలికి వస్తుంటాడు. అంశు కన్నా మెల్లగా వెళ్ళు నాన్న అని మధురమైన స్వరం కలిగిన అమ్మాయి కూడా లోపలికి వస్తుంది. అరే బడవా, రోజు నీకు చెప్పలేక చచ్చిపోతున్నారా? ముందు గుమ్మం బయట చెప్పులు విప్పేసి రాపో అని ఆవిడ శనగపిండి చేతులతో కొట్టడానికి వెళుతుంది. చౌలి నాని మర్చిపోయా? 2 చెవులు పట్టుకొని క్యూట్గా అడుగుతాడు మన అంశు బేబీ. గుమ్మం దగ్గర చెప్పులు విడిచిపెట్టి వెళ్ళిద్దరిని నవ్వుతూ చూసి తన బ్యాగు చున్నీ కూడా అక్కడ పెట్టేసి ఫ్రెష్ అవటానికి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. మన అంశు బేబీ గుమ్మం దగ్గర తన షూ విప్పేసి ఆవిడ బుగ్గన కిస్ చేసి వంటింటికి పరుగులు తీస్తాడు. బావ్ నాని, బయటకు కనిపించవు కానీ నీకు నేను అంతే చాలా లవ్ తెలుతా అని అక్కడ ఉన్న వంకాయ బజ్జీని కొరుకుతాడు. అంశు కన్నా నీకు దెబ్బలు పడతాయి చెప్తున్నా, బయట నుంచి వచ్చావు, కాళ్ళు చేతులు కడుక్కొని తినాలి అని ఎన్నిసార్లు చెప్పాలి అని చిరుకోపంగా అంటూ వంటగాడికి వస్తూ అంటుంది మన అమ్మాయి. ఓయ్ మమ్మ, నేను నీళ్ళ బాడ్గాళ్ళుని కాదు, గుడ్ బాయ్ని, అందుకే చేతులు కడుక్కొని తింటున్నా అని గ్యాస్ బల్ల పైన నిల్చొని ఆ అమ్మాయి నోట్లో ఒక బజ్జీ తీసి పెడతాడు. ఆ అమ్మాయి ఆ బజ్జీ తినేసి మా అంశు కన్నా ఈ మధ్య గుడ్ బాయ్ అయిపోయాడే అని తన వత్తు అయిన జుట్టుని చెరుపుతూ అంటుంది. పోమమ్మ, నా క్రాపు మొత్తం పాడు చేస్తావు అని ఆ అమ్మాయి జుట్టు కూడా చెరిపేస్తాడు. అయిపోయిందా నీ సెంటిమెంట్ డ్రామా అని చిరుకోపంగా అంటూ వస్తుంది. మమ్మ నాన్ని కుళ్ళుకుంటుంది చూడు అని ఆ అమ్మాయి మెడ చుట్టూ చేతులు వేసి అడుగుతాడు. పోరా బడవా, నీతో నాకు ఏంటి? ఇంకేంటి శ్రావ్య, ఈరోజు కాలేజీ ఎలా జరిగింది అని ఎప్పటిలా అడుగుతుంది. శ్రావ్య కాలేజీలో జరిగినవి, శ్రావ్య అంశు స్కూల్లో జరిగినవి అంశు చెబుతుంటాడు. అప్పుడే అక్కడకు చిన్న చిన్న పిల్లలు ఒక 10 మంది వచ్చి అక్క అక్క అని పిలుస్తూ నో నో అని అరుస్తూ వస్తున్నారు. అబ్బా, ఇప్పటికీ లెంత్ పెరిగింది కదా. పర్లేదు ఫ్రెండ్స్, చదివే. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.